దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ క్రిస్మస్ మాసం యొక్క శుభాకాంక్షలు. 18వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న గొప్ప అద్భుతమైన వాగ్దానము, అతనికి నేను వేకువ చుక్కను ఇచ్చేదను. అతనికి ఎవరు ఇతను నేర్చుకుందాం. నేను ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు. వేకువ చుక్కను ఇచ్చేదను. కనుక ఈ వాగ్దానం మనం నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్లో సో సింపుల్, ఐ విల్ గివ్ హిమ్ ద మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్, సన్ ఆఫ్ డాన్ అని కూడా అంటారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. ఇప్పుడు కొదమ సింహము అని మనం చూసామనుకోండి, ఒక మాట, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని. కనుక ఇప్పుడు సింహము అన్న వెంటనే ఎవరికి అప్లై అవుతుంది? స్పష్టంగా సాతాను. మరి యూదా గోత్రపు కొదమ సింహం ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఒరిజినల్ డూప్లికేట్ కూడా సేమ్ టు సేమ్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఎలా ఆలోచించాలి? ఒక్కసారి వేకువ చుక్క కోసం మనం నేర్చుకుంటున్నాం కదా మార్నింగ్ స్టార్. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నా దూతను పంపి ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు. ఎవరిని పంపించారు? యేసు అను నా దూతను. ఓకే, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కను అయ్యున్నాను. కనుక ఇప్పుడు ప్రకాశమానమైన బ్రైట్ మార్నింగ్ స్టార్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక్కడ స్పష్టంగా స్టేట్మెంట్ మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ వేకువ చుక్క, ఈ పదము ఎవరికి రాయబడి ఉంది? తెలుగు ట్రాన్స్లేషన్ లో ఎలా ఉంది అని అంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, తేజో నక్షత్రమా. చూసారా? అంటే బ్రైట్ స్టార్, వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ ఎవరికి? నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. పరలోక పట్టణం ఎక్కడుంది? ఉత్తర దిక్కు సభాపర్వతం. కనుక మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. కాబట్టి ఇక్కడ దుష్టుణ్ణి, ఈ యొక్క లూసిఫర్ అన్న మాటకి అర్థం ఏంటి? ఇవన్నీ అంటే వేకువ చుక్క. ఇప్పుడు యేసుక్రీస్తు వేకువ చుక్క, మరి సాతాను లూసిఫర్ పేరు తెలుగులో ట్రాన్స్లేషన్ మనకి ఏమని రాయబడి ఉంది? వేకువ చుక్క. కనుక మనము ఇప్పుడు ఈ వాక్యాలు నేర్చుకుంటున్నాం. నేర్చుకునే ముందు ఒక్కసారి ఈ వేకువ చుక్క ఎవరికి ఇస్తారంటున్నాడు? ఇక్కడ 7 సంఘాలతో చెప్పబడుతున్న మాటలు కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తే, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా అని చెప్పుతూ, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును అని చెప్పుతూ ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పబడుతుంది. ఎగ్జాంపుల్కి, నీ మీద తప్పు మోపుచున్నాను, యెజబెలు అను స్త్రీని, ప్రవక్త్రిని నీలో ఉంచుకుని ఉన్నావు అని తప్పు చెప్పుతూ,
మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది మారు మనస్సు పొందనొల్లదు. కనుక అది మంచము పట్టించి అని చెబుతూ ఏవేవో చెబుతున్నాడు. అయితే మన వాక్యము చూసినప్పుడు 24వ వచనంలో తుయతైరలో కడమవారైన మీతో అంటే మిగిలిపోయిన వారు శేషము చెప్పునది ఏమనగా అని చెప్పుతూ ఇక్కడ చెప్పబడుతుంది, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని చెప్పుతూ ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడనమాట యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే రెడ్ లైట్ లో ఆ రెడ్ కలర్ లో ఉంటాయి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కమ్మర వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు అని చెప్పుతూ అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు వినును గలగా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే తుయతైరా సంగమునకు ఈ వాగ్దానం కాదు, జయించిన వానికి. ఈ జయించడం అంటే లోకంలో ఓడిపోవడం. లోకంలో నీకు అన్యాయం జరుగుతుంది, లోకంలో నీకు అక్రమం జరుగుతుంది, లోకంలో నిన్ను వచ్చి 4 తన్నులు తంతారు. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తున్నారు? మిమ్మును కొట్టిన వాడిని ఒక చెంప మీద కొడితే 2వ చెంప, అలాగ చేస్తే ఈ లోకం నిన్ను చేతకాని వాడు అంటారు. మరి ఇప్పుడు ఈ వేకువ చుక్క అంటే ఏంటి? ఇప్పుడు మీకు నేను చదివిన వాక్యాల ప్రకారము ఇటు యేసుక్రీస్తును మార్నింగ్ స్టార్ వేకువ చుక్క అంటారు, ఇటు లూసిఫర్ అన్న మాటకి వేకువ చుక్క అని అర్థం. ఒక్కసారి కొంచెం నోట్ చదివితే ఇక్కడ ద మార్నింగ్ స్టార్ అన్న పదానికి మీరు గూగుల్ కొడితే వెంటనే వీనస్ అని వస్తుంది. ఈ వీనస్ ఎందుకయింది ఈ గ్రహము అంటే సూర్యోదయానికి ముందు ఈ వీనస్ గ్రహము సూర్యుడికి దగ్గరలో ఉంది కనుక మొట్టమొదట మనకి కనబడేది వీనస్ మార్నింగ్ స్టార్, కనుక వీనస్ అని అంటారంట. ద మార్నింగ్ స్టార్ ఈజ్ ఎ రిచ్ అండ్ మల్టీ-ఫేసెడ్ సింబల్ ఇన్ బిబ్లికల్ లిటరేచర్. అంటే మార్నింగ్ స్టార్ వేకువ చుక్క అంటే అది ఒక గొప్ప టైటిల్. లైట్ బ్రింగర్ అంటే వెలుగును తీసుకువచ్చేది, డాన్ బ్రింగర్ అంటే సూర్యోదయాన్ని తీసుకువచ్చేది. కనుక ఈ యొక్క చరిత్ర ప్రకారము ప్లానెట్ వీనస్ కి ఈ యొక్క వీనస్ గ్రహమునకు మార్నింగ్ స్టార్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక నూతన దినము ప్రారంభము. కనుక క్రిస్టియన్ లిటరేచర్ లో చూస్తే ఒక నిరీక్షణకి, ఒక ఆశకి, దేవుడు మేలు చేస్తాడు అన్న ఒక ఆశాభావానికి, అంటే ఇంకా దేవుని మహిమ చూడగలను అన్న భావానికి ఇక్కడ మనకి అర్థం తీసుకొస్తుంది. కనుక ఈ స్టార్ అంటే ఆస్తేర్, లూసిఫర్, ద మార్నింగ్ స్టార్, ఏ ఫాలెన్ ఏంజల్ ఆర్ ద డెవిల్ అని అర్థం. దీని భావము లూసిఫర్ లాటిన్ మూలాలు చూస్తే ద మార్నింగ్ స్టార్, బేరర్ ఆఫ్ లైట్, derived from లుక్స్ అంటే అర్థం ఏంటంటే లైట్, ఫర్ అంటే అర్థం ఏంటంటే బేరింగ్, వర్డ్ ఆరిజిన్. కాబట్టి యాక్చువల్ గా లక్స్ లుమినేషన్ అంటే చూసారా వెలుగు. కనుక ఫర్ అంటే అర్థం ఏంటి? బేరర్. కనుక లూసిఫర్ తెలుగులో వేకువ చుక్క అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్ లో లూసిఫర్ ఉంది. అంటే వేకువ చుక్క, లైట్ బేరర్, వెలుగును తీసుకువచ్చేది. కనుక ఎప్పుడూ కూడా అసలే ఉంటుంది. నక్షత్రానికి ఆస్తేర్ అన్నారు. ఇప్పుడు మనము యోబు గ్రంథము 38వ అధ్యాయము మనము చూచినప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. చూసారా, ఉదయ నక్షత్రములు మార్నింగ్ స్టార్స్, దేవదూతలందరూ, ఇక్కడ ఏంజల్స్ అని రాశారు. అంటే ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కనుక ఏంజల్ బీయింగ్స్ కి వెలుగు. అందుకే క్రిస్మస్ లో దేవదూత వచ్చిన వెంటనే గొప్ప వెలుగు వారి మీద
ప్రకాశించినందున అని మనము చూడగలుగుతున్నాం. కారణము ఏమిటి అని మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే సనుగులు సంశయములు మాని ఏమని చెప్తున్నాడు? మనకి చెప్పబడుతున్న మాట, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింజులైన దేవుని కుమారులగునట్లు. చూసారా? అంటే అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనుక నీవు జ్యోతిగా ప్రకాశించాలి అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తానే వేకువ చుక్క అయి ఈ యొక్క ఆ వేకువ చుక్కని నీకు తనకి తాను నీకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. అందుకనే మత్తయి సువార్త 2:2 చూచినప్పుడు యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. అంటే ఇప్పుడు ఆ నక్షత్రము ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. కనుక ప్రభువునందు ప్రియులరా, మనకి దానియేలు 12:3 తెలుసు. ఎందరు దేవుని వైపు తిప్పుదురో వారు ఆకాశ మండలంలోని ప్రకాశించు నక్షత్రముల వలె జ్యోతుల వలె ఉందురు. మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే కొన్ని లేఖనాలు తెలుసుకోవాలి. కనుక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఇంతకు ముందే నేర్పించాం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. కనుక దేవుడు నిన్ను వెలుగుగా పిలిచాడు. కారణం ఏంటి? యోహాను సువార్త మనందరికీ తెలిసిన వాక్యాలే నేను చదువుతున్నాను. 8వ అధ్యాయం 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీటిలో నడువక జీవపు వెలుగు. అంటే ఇప్పుడు జీవపు వెలుగు ఉంది, మరణపు వెలుగు కూడా ఉంది. అదే విధముగా వేకువ చుక్క ఇక్కడ స్పష్టంగా యెషయా 14:12 అపవాది సాతాను లూసిఫర్కు రాయబడింది, యేసుక్రీస్తు ప్రభుల వారికి రాయబడింది. కనుక ఈ యొక్క మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు, సన్ ఆఫ్ రైచియస్నెస్. మరి సూర్యుడు అని మనము చూస్తే అంధకారములో వెలుగు కలుగ చేసిన దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తెలుసా? అసలీ నకిలీ రెండూ కలిసే ఉంటాయి. ఒకటి గోధుమ, 2 గురుగు, రెండూ కలిసే ఉంటాయి. దేవుని బిడ్డ, దెయ్యం బిడ్డ రెండూ కలిసే ఉంటాయి. కనుక మనము విడగొట్టలేము. ఇప్పుడు బిలాము దేవుని నామమున వచ్చి వీరిని శపిస్తున్నాడు. బిలాము ఏం చెప్పాడో ఈ మధ్య నేర్పించాను. సంఖ్యాకాండము 24:15 బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. శపించడానికి వచ్చాడండి. ఇక్కడ ఈ మధ్య నేర్పించాను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించు. చూసారా? కనుక మనము ఈ విధముగా ప్రభువునందు ప్రియులారా దేవుని యొక్క వాక్యము మనము ముగింపుకి వస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, వేదన పొందిన దేశం మీద చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు అని చెప్పుతూ ప్రభునందు ప్రియులారా ఆ వెలుగు నీలో ఉండాలని, ఆ వెలుగు నీలో యేసుక్రీస్తు కార్యము చేయాలని, అంటే లోకమిచ్చే వెలుగు యేసుక్రీస్తు ఇచ్చే వెలుగు. కనుక లూకాసు వార్త 1వ అధ్యాయం 77వ వచనం నిన్ననే చెప్పాను. జకరియా కొరకు అతడి నోరు తెరవబడి, ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయనకు ముందుగా నువ్వు వెళతావు అని చెప్పుతూ చీకటిలోను
మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఇచ్చుటకై ఆయన మనకు అరుణోదయ దర్శనము, అరుణ ఉదయము అంటే తెల్లవారి వేకువ చుక్క. కనుక ప్రభువునందు ప్రియులరా, ఎవరి జీవితంలో చీకటి ఉందో, ఎవరు చీకటిలో ఉన్నారో వారికి నువ్వు వెలుగుగా ఉండాలి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను కొరకు కూడా బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అని ఉంది. కొవ్వొత్తి కరిగిపోతూనే వెలుగిస్తుంది. ఇది చాలా కఠినమైన దేవునితో నడిచే మార్గము. ఈ లోక మార్గానికి పూర్తిగా వ్యతిరేకము. ఆయన పుట్టాడు అనే సంబరకం కంటే, ఆయన చనిపోతాడు అనే దుఃఖము కంటే, ఆయన మరణాన్ని జయించడానికి వచ్చాడు అన్న విశ్వాసమే క్రిస్మస్. ఈరోజున నువ్వు నేను పుట్టాము, వయసు అయింది, మన తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు. సమాధానం అనేది దొరకదు, శాంతి అనేది దొరకదు. అందుకే ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయం అంతా నీకు వెలుగు వచ్చినది అంటున్నాడు. ఆ వెలుగు ఎప్పుడూ కూడా ఈ చీకటిలో ఉన్న లోకంలోనికి వెలుగు ప్రకాశించాలి అంటే నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలీ నకిలీ ఎక్కువ త్వరగా వెళ్ళిపోతుంది, అసలీలాగే ఉంటుంది, అబద్ధం ప్రచారంలో ఉంటుంది, పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నేను మీకు నేర్పించేది, దేవుడు నీకు వెలుగును, వేకువ చుక్కను, యేసు క్రీస్తు ప్రభుల వారిని ఇస్తాను అంటున్నాడు. ఆయన లోకాన్ని జయించాడు, కానీ లోక వస్తువులను కాదు సుమా. ఎప్పుడైతే నీవు లోకాన్ని జయించాలి అంటే ఈ లోకము ఉన్న చీకటిలో నీవు వెలుగు స్తంభముగా, అన్యజనులకు నేను నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను. నీ యొద్దకు వచ్చువారు వారి పాపములను ఒప్పుకొని, అయ్యో ఇది చెప్పడానికి ఈజీ అనుకుంటున్నారేమో, ఆ మార్గము గుండా వెళుతున్న నాకు తెలుసు, ఆయన నిన్ను వేకువ చుక్కగా మార్చాలని, అనేక మంది చీకటిలో ఉన్న బ్రతుకులకు వెలుగునివ్వాలని, అనేక మందికి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా, ఈరోజు ఇటు సబ్జెక్టు అటు దేవుని చిత్తము ఎరిగి ఉన్న నీవు నేను, మన జీవితాలు ఈ క్రిస్మస్ మాసంలో క్రీస్తు యేసుల ప్రభుల వారు ఆయన వెలుగు మన హృదయంలో ప్రకాశించి, ఆయన వెలుగు మన హృదయంలో అరుణోదయ దర్శనము వలె ఉన్నప్పుడు మన మాటలు మారుతాయి, మన ఆలోచించే విధానం మారుతుంది, తగ్గించుకోవడం నేర్చుకుంటాము, సమాధానపరచడం నేర్చుకుంటాము, దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండడానికి ఆ విధముగా మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రార్థన చేయనా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. బ్రతకడమే మార్గమైతే, ఆస్తులు సంపాదించుకోవడమే మార్గమైతే, మరి నీ దగ్గర కోట్లు మూలుగుతున్నాయే, నీ దగ్గర ఉన్నతమైన వాగ్దానాలున్నాయే, ఆశీర్వాదాలున్నాయే, వేకువ చుక్కను ఇస్తాను అని నువ్వు చెప్తున్నావే, మరి నువ్వు ఇచ్చేది మేము పొందుకోవాలి అంటే, నీకిష్టమైన జీవితం మాలో ఉండాలి అంటే తెలియదయ్యా. వాక్యం వింటున్న వీరిని అటువంటి హృదయాలు వారికి దయచేయమని, మా చుట్టూ జరుగుతున్న కీడును బట్టి కాక మా హృదయాలలో నివసించిన నేను ఏ విధముగా మహింపరచాలో తగిన జ్ఞానమిమ్మని ఈ క్రిస్మస్ శుభములతో నింపుతూ యేసు శ్రేష్టమైన నామను దీవించి ఆశీర్వచనం పలుకుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.